పోటీ పెడితే హరీష్ రావా కేటీఆర్ అధ్యక్షుడు కావాలంటే ఖచ్చితంగా హరీష్ రావే అవుతాడు. కవిత కొంచెం లేదు. కవిత అంటే కవిత కూడా ఇంకోటి ఉన్నది, మన దగ్గర పురుషాధిక సమాజం రాజశేఖర్ గారు. ఇప్పుడు అంతేందుకు మనం ఈ పరిస్థితులలో షర్మిల ఉంది, జగన్మోహన్ రెడ్డి వారసత్వం ఎవరు తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఇవాళ మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మొన్నటి దాకా ఆయన ఉన్న శరద్ పవార్ ఉన్నాడు, ఆయన కొడుకులు లేరు. సుప్రియసుడు ఎందుకు వచ్చిందంటే కొడుకులు లేకపోతే బిడ్డ తీసుకొచ్చింది. ఎందుకంటే రాజకీయ కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరే. మళ్ళీ అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే నెహ్రూ బిడ్డ కొడుకు లేరు కదా, అందుకని ఇందిరాగాంధీ వచ్చింది. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఆయన నెహ్రూ జైల్లో ఉండి లేఖలు రాసిన ఇందిరాగాంధీకి. దానివల్ల ఆమె పరిణతి పెంచుకుంది. ఇవాళ ఇందిరాగాంధీని ఇవాళ మర్చిపోయిన ఇందిరాగాంధీని కూడా ఇవాళ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత జ్ఞాపకం ఎందుకు చెప్పుకుంటాం మనం? ఆనాడు ఇందిరాగాంధీ శక్తివంతంగా, మోడీ కంటే శక్తివంతంగా ఎందుకు మాట్లాడింది అంటున్నాం మనం. అందుకని నేనేమంటున్నానంటే ఇందిరాగాంధీకి పేరు ఇప్పుడు ఇవాళ ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు చేసిన సేవలు ఎటుపోవు. ఇక్కడికి చెప్తాను, ఇక్కడికి వస్తాను నేను. హరీష్ రావుకి ఎందుకు పదవి దక్కదు అంటే హరీష్ రావు దక్కాలని ఏమున్నది, నేను నాలుగు అంటాడు. హరీష్ రావు కేటీఆర్ ఎవరయ్యా, కవిత ఎవరయ్యా, రామ్మోహన్ కి పదవి దక్కాలని నేను అంటా అనుకోండి, చెల్తదా? ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులు కేవలం ఈ కేసీఆర్ వారసత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి వారసత్వం వస్తుంది, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత. అంతేందుకు ఆఖరికి మన బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ అయినాక కూడా భద్రాచలంలో ముత్యాల ఏది అధికారికంగా పోయేది ఎవరు ఎత్తుకపోయినండి? దుర్మార్గం కాదా? ఎందుకంటే ఆ మనవడు ఎత్తుకపోలేదా? మనవడికి ఏం హక్కు ఉన్నది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా వారసత్వ రాజకీయాలు. కాంగ్రెస్ పార్టీ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు తమ్ముడు కొండలరెడ్డి గారు పోయి అధికారిక రాజ్యాలకు అనుభవిస్తున్నాడు. ఏం పదవి లేదు ఆయన కూడా. మనకు హిమవంశంతోనో కొండలరెడ్డి కూడా అంతే. అంటే పార్టీలు ప్రజలతో నాటకం ఆడుతున్నాయి. ఈ పార్టీలు ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ప్రైవేట్ ఆస్తులుగా ఉన్నాయి. ఇవాళ హరీష్ రావు కేటీఆర్ మధ్యన పోటీ అయితే ఖచ్చితంగా హరీష్ రావుకే ఉంటుంది. ఎందుకంటే డిప్లొమాటు, ఒక రకంగా మాటల కూటాలు పిలిచే క్రమంలో కూడా సరి అయిన విధంగా చెప్తాడు. కేటీఆర్ తక్కువ అంటే నేను కేటీఆర్ కొంచెం ఆవేశంగా మాట్లాడుతాను. ఇప్పుడు ఎవరి స్టైల్ వాళ్ళదండి, కానీ పార్టీ గురించి ఎదురు పట్టేది కదా. ఇవాళ ఒకవేళ ఎన్నికలు పెడితే ఏ రకం చెప్పినా ఇంకొక హరీష్ రావుకు ఇప్పటిదాకా ఈ బదనాం ఎందుకు వస్తుందంటే సమర్థవంతమైన నాయకుడి మీద రాళ్ళు పడతాయి. అంతేందుకు ఇవాళ ఆయన హరీష్ రావుకి ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావుతో మెయింటైన్ చేయగలుగుతాడు, ఒక సామాన్య కార్యకర్తలు మెయింటైన్ భుజం మీద చేసి రామ్మోహన్ బాగున్నావా అంటాడు. కేటీఆర్ కొంచెం అహంకారం ఎక్కువ. నేను ఆయన మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు, నేను మానసిక విశ్లేషణ చేస్తున్నా. అంటే అందరితో కలుపుకపోవడానికి చెప్పి అయినా నేనన్న మాట కాదు. ఒక టీవీ ఛానల్లో నాకు కొంచెం అహంకారం ఎక్కువ అని, నాకు కొంచెం లౌక్యం లేదని కొంచెం అంటుంటారు, మా పార్టీలో అంటుంటారు. ఆయన చెప్పుకుంది షార్ట్ టెంపర్ అని ఆయన అన్నాడు. షార్ట్ టెంపర్ అని ఆయన అనుకున్నాడు. నేనేమంటున్నాను, ఆయన సొంతంగా ఇంటర్వ్యూలు చెప్పింది. కానీ నేనేమంటున్నానంటే హరీష్ రావు మోల్డ్ అంటే నీళ్ళు లాంటి వాడు, ఏ పార్టీలో వస్తే ఆ పార్టీలో తయారవుతాడు. అందుకని ఆయన ఏమన్నాడు, ఇవాళ కూడా నేను వీర సైనికుడిని, కేసీఆర్ గారు ఏం చెప్తే దానికే సిద్ధము, కేటీఆర్ ని పెడితే నాకు అభ్యంతరం లేదన్నాడు. కానీ కేటీఆర్ గారు ఈయన కావాలని అన్నాడు. ఎందుకన్నాడు, కేసీఆర్ బతుకున్న రోజులు ఈ పార్టీ ఏకదాటి మీద నడుస్తుంది. ఒకవేళ కేసీఆర్ తర్వాత ఏంది అనేది మనం అంటే బతకాలి, చాలా రోజులు బతకాలి. ఆయన మళ్ళీసారి మనం ఎన్నికల్లో పాల్గొనాలి, గెలుస్తారా గెలవడం సమయం, మళ్ళీ పాల్గొనాలి, మంచిగా ఉండాలి, క్షేమంగా ఉండాలని కోరుతున్నా మిత్రుడు కేసీఆర్ గారు. హరీష్ రావు నా మిత్రుడు కాదు, కేటీఆర్ నా మిత్రుడు కాదు. అందుకని నేనేమంటా అంటే కేసీఆర్ గారు బతుకున్న రోజులు మన ఈయన ఏది ఒబీడియన్స్ కానీ ఏది హరీష్ రావు ఏం మాత్రం మారదు. కొడుక్క పుత్రోత్సాహం చూసుకుందామని కేసీఆర్ గారు అనుకుంటున్నారు, పుత్రోత్సాహం చూసుకుంటాడు. రేపు పొద్దున ఆయన తర్వాత ఏమైతుంది ఎవరికెరక. ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిండు, ఏమైంది, అల్లుడు వచ్చిండు, నారావారి కుటుంబం నందమూరి గారు రాలే కదా. అందుకని ఈ పార్టీ ఏమవుద్ది అనే దానికి ఒక్క మాట చెప్తున్నా, పార్టీ మునిగిపోతుంది అనే మాట మన కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. పార్టీ అధికారం నుంచి పోయినంత మాత్రాన మునిగిపోదు. 2 సీట్లు పెరిగిన బీజేపీ ఇవాళ మొన్నటిదాకా 303 సీట్లతో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడదా? కాంగ్రెస్ పార్టీ లేని పోమన్నాడు కేసీఆర్ గారు మన తెలంగాణ. ఏమైంది, కాంగ్రెస్ పార్టీ ఏకమేకై ఇలా వచ్చింది. బీజేపీ ఎక్కడుంది, బండి ఎవడు గుండె ఎవడు అన్నాడు, వచ్చిందా రాలేదా? 8 సీట్లు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, వీళ్ళకి 0 వచ్చింది. అందుకని రాజకీయ పార్టీలు ఇవన్నీ రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. అంతిమంగా ఒక మాట చెప్తాను, ఇది సోషల్ కెమిస్ట్రీ. సోషల్ కెమిస్ట్రీలో 2, 4 కావచ్చు, 44 కావచ్చు, 1, 2 కావచ్చు, 11 కావచ్చు, ప్లస్ దిశ 11 అయితే రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ కనుక ఏ నాయకుడు ఎప్పుడు ఎదుగుతాడు, ఏ నాయకుడికి ఎప్పుడు విలువ వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఊహించడం ఎవరన్నా కాలే కదా, అయింది కదా, వాళ్ళ ప్రమాణంగా అయిండు. మంచి చెడు తప్పులు చేసినా ఉప్పులు చేసినా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి, మనందరికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అందుకని ఈ పార్టీ అంతర్గత వ్యవహారం టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇందులో అయ్యేది ఏం లేదు, పోయేది ఏం లేదు. మనం మాట్లాడుకుంటాం, కందకు లేని దురద కత్తికెందుకు అని అన్ని రాజకీయ పార్టీలు అంటున్నాను. రామ్మోహన్ గారు,
బిఆర్ఎస్ రామ్మోహన్ గారు మీరేమంటారు? ప్రధానంగా చాలా కీలకంగా రామ్మోహన్ రావు గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు. సో ఇక్కడ హరీష్ రావుకి సంబంధించి అహంకారం లేకపోతే ఇంకొక అంశాలు మాట్లాడినటువంటి పరిస్థితులు ఆయన